హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ పానీపూరి, అంటే ఇన్స్టెంట్ పానీపూరి అండి. చూడండి, నేను చేసి చూపిస్తూ పోతున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పానీపూరి అండి, రెడీమేడ్ పానీపూరి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా. ఆ పానీపూరి ప్యాకెట్ తీసుకొచ్చాను. అది ఆయిల్లో ఫ్రై చేయడమేనండి. ఇవి బాగా సిమ్లో పెట్టి వేయించితే బాగా రౌండ్గా బాల్స్ లాగా వస్తున్నాయండి. హైలో పెడితేనేమో మాడిపోతున్నాయి. జాగ్రత్తగా చూసి వేయించుకోవాలండి. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియలేదు. మీరు అది చూసి వేయించుకోవాలండి. సిమ్లో పెడితే బాగా వస్తున్నాయి రౌండ్గా. అది ఒక్కటేనండి, జాగ్రత్తగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఎలా ఒక్కొక్కటి వేయించానండి నేనైతే. బాల్స్ లాగా బాగానే వచ్చినాయి, పర్వాలేదు. ఫస్ట్ టైం అయినా బాగున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరూ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. కొంచెం సిమ్లోనే పెట్టి వేయించాలండి. ఫస్ట్ టైం నాకు తెలియలేదు. అది చూడండి, రౌండ్ బాల్స్ లాగా బాగా వస్తున్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా పానీపూరీలన్నీ అట్లా మనం వేయించి పక్కన పెట్టుకోవాలండి. అది కొంచెం ఎక్కువ తింటారు కదా పిల్లలు, అది పానీపూరీలు తెలియకుండానే తినేస్తారు. అవన్నీ వేయించి నేను ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇది ముందుగా మనం పచ్చి బఠానీలు ఒక 4 hours అట్లా నానబెట్టుకుని, ఆలు కూడా తొక్క తీసేసి తోలు పీల్ చేసేసి మనం కొంచెం ఉప్పు వేసుకుని కుక్కర్ విజిల్ రానియడమేనండి. మెత్తగా మనకి అనుకూలంగా మెత్తగా. నేనైతే ఒక 4 విజిల్స్ రానిచ్చాను. బాగా మెత్తగా అయిపోయినాయి. ఇది ఎవరెస్ట్ పానీపూరి మసాలా అండి, పానీ మసాలా. అది ఇక వాటర్ 1 లీటర్ వాటర్కి మనం టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవడమేనండి. సాల్ట్ ఏమి అక్కర్లేదు, అన్ని దానిలోనే ఉంటుంది. నేను 1 లీటర్ వాటర్ పోసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసానండి ఈ పౌడరు, పానీ మసాలా. చూడండి, ఎవరెస్ట్ అండి. బాగానే ఉందండి, టేస్ట్ అయితే బాగుంది. నేను ఎలా ఉంటుందని చూసి సూపర్ మార్కెట్లో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇన్స్టెంట్గా అయిపోతుంది త్వరగా, క్విక్గా. బయట తినేదానికన్నా ఇక్కడ మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకుని తింటే బెటర్ కదండి. వాళ్ళు మంచి వాటర్ అంతా వేయరు కదా, ఏ వాటర్ వేసి కలిపి చేస్తారు పానీలు. పానీ తయారు చేయడానికి అదేదో మనమే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు నేను ఆ ప్యాకెట్, చిన్న ప్యాకెటేనండి, శాంపిల్ ప్యాకెట్ తీసుకుని నేను తయారు చేశానండి. చూడండి, దానిలో కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదని నేను వేయలేదండి. పన్నీర్ రెడీ అయిపోయింది. ఇంకా కుక్కర్ ఉడికిపోయిందండి. 5 విజిల్స్ రానిచ్చేసాను. బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం అది స్మాషర్తో స్మాష్ చేసుకోవడమే. నా దగ్గర స్మాషర్ లేదండి. పప్పు గుత్తి ఉంది కదా, దాంతో నేను బాగా నలిపేస్తున్నాను. బాగా మెత్తగా చేసి కొంచెం ఒక్క ముక్కని చేసుకుంటే బెటర్ అండి. అట్లా వేసుకుని అంతా ఒక గిన్నెలో తీసుకుందాము. దానిలోకి మనము ఆనియన్స్ ముక్కలు, బాగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర. ఇది చాట్ మసాలా అండి. చాట్ మసాలా బాగుంటుంది. చాట్ మసాలా ఈ మసాలాకి బాగుంటుంది. ఆలు మసాలాకి వేసుకుంటే చాట్ మసాలా కొద్దిగా వేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. మనం బాగా మసాలా రెడీ అయిపోతుంది. పానీపూరి, మసాలా రెడీ. ఇంకా తినడమేనండి ఆలస్యం. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. మమ్మీ చాలా బాగుంది, బయట షాప్లో వాళ్ళలాగానే చేసావు అని అన్నారండి మా పిల్లలు అయితే. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.